సమస్యల మీద మాకు చెప్పండి. సమస్యలు అనేది మైక్ ఇస్తే మాట్లాడి వైట్ రేషన్ కార్డు వాడదు, ఎంప్లాయీస్ భార్యలు ఉండకూడదు, ఇవన్నీ కూడా సిస్టమ్ అని మేము రాసి పెట్టాం. ఆ విధంగా మీరు ఎలక్షన్ మాత్రం జరిపించాలని మా అభిప్రాయం. ఈరోజు 72 వార్డులకు సంబంధించినటువంటి ఈ మహిళా ఫెడరేషన్ మరి కమిటీలు, ప్రెసిడెంట్ సెక్రటరీలు, కమిటీలు, అలాగే అంబ్రెల్లా మెంబర్సు అందరం కొన్ని వార్డులు ఈరోజైతే కమిషనర్ గారిని కలిసి ఒక వినతిపత్రం ఇవ్వాలని చెప్పేసి ఒక 12 వార్డులు కలిపి ఈరోజు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండం వివరాలు ఏంటంటే మరి నగర మహిళా సమైక్య వైశాఖి నగర మహిళా సమైక్య 72 వార్డులు అంబ్రెల్లా కమిటీ వారు కూడా మరి ఆ కార్యక్రమాలు పొదుపు సంఘాల తరఫు నుంచి నిర్వహిస్తున్నారు. కాల పరిమితము 1 year, కానీ 3 years కూడా కంటిన్యూషన్ అవుతున్నారు. మరి ఇప్పటికి వచ్చి కూడా ఈ కమిటీలో ఏదైతే ఉన్నాయో పొదుపు సంఘాలకు సంబంధించి మరి ఆడిట్ గురించి కానీ అకౌంట్ సెక్షన్స్ గురించి కానీ మా ఫెడరేషన్ కమిటీ సభ్యులు ఎవరికి కూడా అది చెప్పలేదు. అది కమిషనర్ గారు ముందట మీటింగ్ పెట్టి మొత్తం అన్ని వార్డులు మీటింగ్ పిలిపించి అన్ని ఫెడరేషన్ కమిటీలకి ఒక్కసారి అకౌంట్ సెక్షన్ అనేది ఒకసారి వివరించాల్సిన అవసరం ఉంది. అలాగే మరి గవర్నమెంట్ భారీలు అనే వాళ్ళు ఈ పోటీలో కానీ రేపు రాబోయే ఎన్నికల్లో కానీ మరి పోటీకి రాకూడదు. అలాగే మహిళా ఫెడరేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు, అలాగే అంబ్రెల్లా మెంబర్స్ కూడా ఓట్లు వేసేటట్టు మరి కమిషనర్ గారిని మేము కోరడం జరిగింది. వారికి కూడా ఓటు వేయడానికి అవకాశం కల్పించాలని చెప్పి మా మెమరాండంలో పొందుపరచడం జరిగింది. అయితే 72 వార్డులకు సంబంధించినటువంటి ఫెడరేషన్కు సంబంధించినటువంటి కీలకమైన బాధ్యతలు వహించిన వారు ఫెడరేషన్ కమిటీ సభ్యులు ఒక అంబ్రెల్లా మెంబర్కి మాత్రమే ఓటు వేయడానికి ఇస్తున్నారు. దాన్ని రద్దు చేసి ప్రెసిడెంట్, సెక్రటరీకి, అంబ్రెల్లా మెంబర్కి వేరు ముగ్గురికి కూడా ఓటుని కల్పించాలని చెప్పి మేము కమిషనర్ గారిని అడుగుతా ఉన్నాము. అలాగే మరి ఇప్పటికే చాలా కాలాతీతం అయింది కాబట్టి కమిషనర్ గారు దీనిపై ఇమీడియట్లీ స్పందించి పీడీ గారు కానీ కమిషనర్ గారు కానీ అందరూ కమిటీ సభ్యులు మొత్తం జీవీఎంసీ అధికారులందరూ కూడా దీనిపై యాక్షన్ తీసుకొని ఇమీడియట్లీ మీటింగ్ పెట్టి అందరికీ కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇమీడియట్లీ ఎలక్షన్ జరిపించాలని చెప్పేసి మాకు 72 వార్డుల తాలూకా ఫెడరేషన్ కమిటీ సభ్యులందరూ మేము కోరుకోవడం జరిగింది. ఈరోజు వినతిపత్రం కూడా కమిషనర్ గారికి మేము ఇవ్వడం కూడా అదే జరిగింది.